బెట్టింగ్ భూతం సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంది, పట్టి పీడిస్తూ ఉంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి పాముల పుట్ట పగిలి ఒక్కొక్క పాము బయటకు వస్తూ ఉన్నాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద ఇప్పుడు తెలంగాణ సర్కారు, తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ వారి మీద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద కాదు కేసులు నమోదు చేయాల్సింది, అసలు బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్న వారి మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ ప్రముఖ ఆర్జే శేఖర్ భాష గారు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష గారు, వారితో మాట్లాడదాం. శేఖర్ భాష గారు నమస్తే అండి. హాయ్ అండి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద తెలంగాణ సర్కారు, తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అయితే మీరేమో వారి మీద కాదు అసలు ఉక్కుపాదం మోపాల్సింది, బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల మీద ఉక్కుపాదం మోపాలంటూ మీరు చెప్తూ ఉన్నారు. ఏంటి, ప్రమోట్ చేయడం కూడా తప్పే కదా? వీళ్ళ మీద కొంచెం సాఫ్ట్ టిష్యూ ఉన్న షూ వాడారు, వాళ్ళ మీద గట్టిగా ఉక్కుపాదం వాడతారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కేసుల్లో మీరు ఇంకా అరెస్టులు ఏం చూడాల, ఓన్లీ పిలిచి ఎంక్వైరీ చేసి పంపించేస్తున్నారు. అవును, ఎంక్వైరీలో వాళ్ళు ఏం చేస్తున్నారు, డీటెయిల్స్ తీసుకుని తీగలాగుతున్నారు, డొంక ఎక్కడ ఉంది అనేది. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చే డీటెయిల్స్, ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కడికి లీడ్ చేస్తాయి అనేది కనిపెడతారు. కనిపెట్టి వాళ్ళ అర్థం పట్టాలి. కాకపోతే ఇది అనుకున్నంత ఈజీ అవుతుందా అంటే ఇక్కడ లీగల్ కాదు, వాడు ఎక్కడో గోవాలోనో అమెరికాలోనో ఎక్కడి నుంచో నిర్వహిస్తుంటాడు, మరి అక్కడ వాడికి లీగల్ కదా. అంటే ఎంత పెద్ద ప్రయాణం అయినా సరే ఒక అడుగుతోనే మొదలవ్వాలి కదా. అవును, ఆ బెట్టింగ్ భూతాన్ని నివారించాలి అంటే అసలు నిజంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపాలి. తర్వాత వారి దగ్గరికి వచ్చినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపాలి. వీరి మీద చర్యలు తీసుకోవడం తప్పేలా అవుతుంది? అస్సలు తప్పు కాదు, తప్పే కాదు. నేను అనేది ఏంటంటే ఒక మంచి పని ఇది. దీనివల్ల వాళ్ళు ఏం సాధిస్తారో ఫ్యూచర్లో అనేది పక్కన పెట్టాను. ఆల్రెడీ కొంత సాధించేశారు. అదేంటంటే ఒక భయం జనాల్లో, అమ్మో ఇవి ప్రమోట్ చేస్తే మన మీద కేసులు అవుతాయి అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు ఇక నుంచి ఆల్రెడీ కొంతమంది సారీలు చెప్తూ వీడియో చేశారు, కొంతమంది చేయమని చెప్పేస్తున్నారు. ఇది ఒక విజయం. ఇక ఇది సగం కూడా కాదు, 1/3 విజయం అని చెప్పుకోవచ్చు. ఒక మిగతా 2/3 ఏంటి? ఒకటి ఆడేవాళ్ళు, వీళ్ళ మీద ఎప్పుడు కేసులు పెడతారు? వీళ్ళు లేనంత మాత్రాన వీళ్ళు ఆడకుండా ఉంటారా? వీళ్ళు చెప్పినంత మాత్రానే వీళ్ళు ఆడుతున్నారా? వీళ్ళు చెప్పకపోతే వీళ్ళు ఆడరా? అంటే అభిమాన నటులో లేకపోతే వారు అభిమానించేటువంటి ఇన్ఫ్లుయెన్సర్లో చెప్పడం వల్ల నిజంగా కొంత ప్రభావితానికి లోనయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది కదా. కొంతమంది వాళ్ళు ఎవరు అనేది కూడా మనం గెస్ చేయాలి. ఎస్పెషల్లీ ఒక 13 నుంచి ఒక 25 కూడా, ఒక 20-22 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా, మీరు కూడా యూత్లో ఉన్నప్పుడు నేను ఆ హీరో ఫ్యాన్ని అని చెప్పి ఆయన వేసుకున్న బట్టలు వేసుకోవడం, లేకపోతే వీలైతే ర్యాలీకి పోయి ఉంటారు, ఆయన సినిమా ఫస్ట్ డే చూసుంటారు. ఇవన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు డిగ్రీ అయిపోయి చదువుకొని సంపాదించుకొని మీ బతుకు మీరు బతుకుతున్నప్పుడు అంత పెచ్చ ఉండదు. ఎందుకంటే మీరు మెచ్యూర్డ్, ఒక విచక్షణ అనేది మీకు ఉంటుంది కదా. అప్పుడు మీరు వీళ్ళ వెనకాల వాళ్ళ వెనకాల పరిగెట్టరు, డబ్బు వెనకాల పరిగెడతారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ డబ్బు వెనకాల పరిగెడుతూ ఈజీ మనీ కోసం ఏంటంటే వీరు చెప్తున్నారు కదా, వీరు వీడియోల్లో కూడా అదేంటి, నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బు అవసరం ఉంది, నేను ఈజీ మనీ కోసం ఇప్పుడు ఈ యాప్లో బెట్టింగ్ కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అంటూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వితిన్ సెకండ్స్లో, వితిన్ మినిట్స్లో డెవలప్ అవుతుంది అంటూ ఆ వీడియోలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాన్ని చూసి నమ్మి పెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నమ్మి పెట్టే వాళ్ళ గురించే నేను అడుగుతున్నా. ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో ఈ ప్రమోటర్స్, వాళ్ళు కొంతమంది తెలియక చేసామండి అని చెప్తే, ఏమయ్యా ఈ మాత్రం కూడా తెలియదా, ఈ మాత్రం కూడా ఇంగితం లేదా అని చెప్పి వాళ్ళని అంటున్నాం కదా. ఓకే, దీంట్లో ఏకంగా అమితాబ్ బచ్చన్, ఆయన సోను సూద్, రాణా, మంచు లక్ష్మి, ఇంత పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు మరి అంత పెద్ద వాళ్ళకి కూడా తెలియదా? ఎగ్జాక్ట్లీ, అంత పెద్ద వాళ్ళకి కూడా తెలియలేదు అంటే నీ చట్టం ఎంతవరకు అడ్వర్టైజ్ చేసావు, ఇది ఆడకూడదు అనే విషయం ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలో మాత్రమే ఉంది. మిగతా చోట ఆడుకుంటున్నారు కదా. ఎందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆంక్షలు ఉన్నాయి కదా ఏం లేదు ఈ బెట్టింగ్ యాప్ల మీద? ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, కొన్ని స్టేట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కాదు, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే ఇది. ఓకే, 2017 నుంచి అది కూడా, 2017 కన్నా ముందు అది కూడా లేదు. ఓకే, సో ఎప్పుడో ఒక చట్టం చేశారు. మరి ఈ చట్టం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి కదా. ఫస్ట్ అర్థమయ్యేట్టు మీరు ఎప్పుడు చెప్పారు? ఎక్కడ హోర్డింగ్లు పెట్టారా? లేకపోతే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఆ చట్టం ఏంటో తెలుసా మీకు? ఎక్కడ ఉందో తెలుసా?
ఎవరికి తెలియదు. ఏ యాప్లు చేయొచ్చు, ఏ యాప్లు చేయకూడదు, ఏది లీగల్ ఏది ఇల్లీగల్ తెలుసా? ఎవరికి తెలియదు. రమ్మీ యాప్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అని తెలీదా? అదే ఎంత సమాజం ఇప్పుడు సమాజం మీద ఏదైనా చెడు ప్రభావాన్ని చూపించేటువంటి వాటిని మనం ప్రమోట్ చేయడం అని అంటే తప్పు అనేది నిజంగా వాళ్ళకి తెలియదు. ఖచ్చితంగా. ఎలా అయితే మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారో, ఇలా ఈజీ మనీ పెట్టినప్పుడు, మీరు 1 లక్ష రూపాయలు పెట్టినప్పుడు మీరు 10 లక్షలు గెలుచుకున్నారంటే ఆ మిగతా 9 మంది పోతేనే మీరు గెలుస్తారని మీకు తెలీదా? ఇది దాంట్లో డబ్బులు పెట్టిన కూడా తప్పలేదని మనం తప్పు లేదని అనట్లేదు. అదే మీరు వీళ్ళని చెప్పేటప్పుడేమో వీళ్ళు వాళ్ళని నమ్మి పాపం పెట్టారు అని వాళ్ళకి ఒక స్టాండ్ తీసుకుంటున్నారు. మీరు వీళ్ళకి మాత్రం తెలియదా అంటున్నారు. వీళ్ళకి మాత్రం తెలియదా అని కూడా అడగాలి మనం. వీళ్ళు చేసేది దేశ సేవ కాదు. అవును, గ్యాంబ్లింగ్ ఆడి డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నారు. సో వీళ్ళని అస్సలు క్షమించకూడదు. ఆడే వాళ్ళనైనా ప్రమోట్ చేసే వాళ్ళనైనా కూడా ఒకటే లెక్క ఉండాలి. వీళ్ళు పాపం అయ్యో వీళ్ళు దుర్మార్గులు కాదు, ఇద్దరు చేసేది తప్పే. తెలిసి చేసి ఉంటే ఓకే, అంటే తెలియకుండానే చేస్తున్నారా? అదే వీళ్ళు తెలియకుండానే చేస్తున్నారా? ఎవరు వీళ్ళు? ఒకడు వస్తాడు, ఒక హీరో గ్యాంబ్లింగ్స్ ఆడే వాళ్ళు తెలిసే చేస్తున్నారు బ్రదర్. వాళ్ళు తెలిసే తప్పు చేస్తున్నారు. ఈజీ మనీ కోసం వాళ్ళు పక్కదారి పెడుతూ ఉన్నారు. ఎవరు? అంటే ఆడేవారు. అవును. కానీ ఆడడానికి ప్రోత్సహించేవారు వారు చేస్తున్న తప్పని కూడా తెలిసి వాళ్ళు చేస్తున్నారు కదా. తప్పు అని తెలుసు అనే దానికి ధృవీకరణ ఏంటి? అది వాడి మనసులో వాడు చెప్పాలి. నిజంగా నేను తెలిసి చేశాను, నేను తెలియక చేశాను అనేది వాళ్ళు చెప్పాలి. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారు అందరూ కూడా మెచ్యూరిటీ లేకుండా ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లుగా భావించవచ్చా మనం? అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం అమితాబ్ బచ్చన్కి మెచ్యూరిటీ లేదు, రాణాకి మెచ్యూరిటీ లేదు, మంచు లక్ష్మికి మెచ్యూరిటీ లేదు. ఇదే కదా మీరు అనేది? అంటే మీరు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా నేను అడుగుతున్నాను. అదే అంటున్నా. అంటే మెచ్యూరిటీ లేకే కదా, అంటే వాళ్ళకి అవగాహన లేదన్నారు మీరు. మీకు నాకు ఉన్న మెచ్యూరిటీ అమితాబ్ బచ్చన్ కూడా లేదండి. అంతేనా? సోను సూద్ ఎన్నో సేవలు చేశాడు, ఆయన కూడా లేదండి. అంత పెద్ద పెద్ద యాక్టర్లు వాళ్ళకి కూడా. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వారు చేస్తున్న తప్పే కదా. తప్పే. అది మెచ్యూరిటీ ఉందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు చేస్తున్న తప్ప కదా. అదేంటున్నా, ఇంతమంది ఇన్నేళ్లుగా చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుపోయాయా? ఏం చేశారు? ఓకే, వాళ్ళు చేస్తున్న మంచి పనే. కాకపోతే ఇన్నాళ్ళు ఏం చేశారు మీరు? సడన్గా ఒక రోజున మేల్కొని వచ్చి ఇగో ఇవన్నీ అన్నప్పుడు రైట్, మీరు చేస్తున్నది మంచి పనే, కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారే ఏదైతే ఉందో మీరు చేస్తున్న తప్పని తెలీదా అని. అమితాబ్ బచ్చన్ చేసేది తప్ప రైటా అనేది ఆయనకి లీగల్ అక్కడ ముంబైలో. ఓకే, ఇక్కడ కాదు. అలాగే సోను సూద్ కూడా బాలీవుడ్, ఆయనకి లీగల్ కావచ్చు, లేకపోతే గోవాలో లీగల్ కావచ్చు, ఇక్కడ కాదు. అయితే మనం మాట్లాడుకునేది ఒక సామాజిక కోణంలో. జూదం ఆడితే ఎవడైనా పోతాడు, కొంతమంది ఎవడో గెలవచ్చు కదా, అవునా? ఈ నైతికత అనేది కామన్. అమితాబ్ బచ్చన్కైనా చిరంజీవికైనా ఎవరికైనా కామన్ అయ్యేది. ఆంధ్రవాడైనా బాంధ్రవాడైనా కామనే కదా వాళ్ళిద్దరికి. అవును. సో మీరనేది కానీ అక్కడ లీగల్, ఇక్కడ ఇల్లీగల్ కదా కాదా? ఇప్పుడు ఇది పాయింట్. ఓకే, లీగల్ కాబట్టి మనం చేద్దాం, చచ్చిపోయినా పర్లేదు, ఓకేనా? ఇది బాధ్యత కదా? ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పేది కూడా నిజమే, అది కూడా బాధ్యతే. ఇదేంటంటే లీగల్ అనే గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళ పరిధిలో మేబీ వాళ్ళ రాష్ట్రంలో అది లీగల్ కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేయడం కరెక్టా? కాదు. సమాజం మీద చెడు ప్రభావాన్ని చూపించేటువంటి దేన్నైనా సరే ప్రమోట్ చేయడం తప్పే కదా. కానీ చేసుకుంటున్నారు కదా, ఎందుకంటే అది లీగల్. అక్కడ ఇప్పుడు తాగితే పోతావు, తాగుతున్నావు కదా, ఎందుకంటే లీగల్. సిగరెట్ తాగితే పోతావు కానీ తాగుతావు, లీగల్ కదా. జూదం ఆడితే పోతావు కానీ ఆడుతున్నావు, అక్కడ లీగల్ కదా. కానీ దానివల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మనం రావాలి. లీగల్ వేరు, మోరల్ వేరు. మోరల్గా ఇవన్నీ తప్పే. ఎందుకంటే జూదంలో ఆడి మీరు 1000 మంది పోయారంటున్నారు కదా సంవత్సరానికి. తాగి ఎంతమంది పోతున్నారు తెలుసా? రోజుకి 300 మంది పోతున్నారు. సంవత్సరం లెక్కేసుకోండి, లక్షల మంది చచ్చిపోతున్నారు. ఇది ఎంత, ఇదెంత? ఇది పెద్ద భూతం దీని ముందు కంపేర్ చేస్తే. ఓకే, అంటే బెట్టింగ్ భూతం కంటే కూడా తాగు అనేది ఇంకా వ్యసనం అంటారు. అన్నం కదా. మీకు లెక్క చూపిస్తాను, సింపుల్ లెక్క. హౌ మెనీ పీపుల్ డై ఆఫ్ ఆల్కహాల్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా? 2.6 lakhs. ఇది ఎంతమంది అండి? 1000 మందికి మనం ఇంత రచ్చ చేస్తున్నామే. 1000 మందికి 1000 ఇంటూ
26,000. అంటే మీరు చేయాల్సిన రచ్చ ఇప్పుడు చేస్తున్న దానికి 26,000 టైమ్స్ రచ్చ చేస్తే ఎలా ఉంటుంది? బెట్టింగ్ భూతం అన్నారు కదా, అప్పుడు ఆల్కహాల్ భూతం, ఏ రేంజ్లో ఆల్కహాల్ భూతం అన్నారు. ఖచ్చితంగా దాని మీద కూడా అంటాం. మరి నేను అనేది ఏంటంటే దీనికి అన్ని రెట్లున్న దానిపైన లీగల్ అనేసేసి ఎవడు పడితే వాడు తాగుతాడు. ఓకే, కాకపోతే ఎందుకు దాన్ని ఒక ఫ్రీడమ్గా భావిస్తున్నారు? అది నా పర్సనల్ చాయిస్. తాగి డ్రైవ్ చేయడం తప్పు. తాగితే నేనే పోతా, సిగరెట్ తాగుతా. కాకపోతే సిగరెట్లో ఇంకోటి కూడా ఉంది, పబ్లిక్ ప్లేసెస్లో తాగకూడదు. ఎందుకు అంటే తాగితే ప్యాసివ్ స్మోకింగ్ అవుతుంది, వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. సో సిగరెట్ అయినా మందైనా నువ్వు తాగు, నువ్వు సావు, నీ సావు నువ్వు వస్తావు. బయట వాళ్ళకి ప్రమాదం కానంత కాలం నీ చావు నువ్వు కొని తెచ్చుకుంటే మాకేం ఇబ్బంది లేదు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పబోతుంది కూడా అదే. ఇప్పుడు అలాగే జూదం కూడా నువ్వు ఆడితే నువ్వు పోతావు కదా. ఇప్పుడు తను ఆడితే తను పోతున్నాడు, తన కుటుంబం కూడా పోతుంది కదా. ఖచ్చితంగా తాగితే ఇప్పుడు ఆడిపోతాడు, ఆడిపోతే వాడి కుటుంబం కూడా పోతుంది కదా. ఈ మూడు అంతే, ఇవి ఇంకా పెద్ద పోతాలు. బట్ సేమ్ లెక్కలో ఇది కూడా జూదం ఆడితే ఇటు పోతాడని తెలిసి కూడా అది వాడి పర్సనల్ చాయిస్. నేను పోతే పోతారా, నీకెందుకురా అని అడగచ్చు. కానీ పోయిన తర్వాత ఇదిగు వాడు చేయడం వల్ల, ఇదిగు వీడు చేయడం వల్ల, అదిగో వాడే యాప్ చేశాడు అందుకని. ఇప్పుడు దొంగలు కొట్టుకుని మధ్యలో కామెడీ అని చెప్పేసినట్టు ఆయన ఎవరో సబ్బు కనిపెట్టాడు, ఇది పూసుకుంటే మీరు నవయవనంగా ఉంటారని చెప్పి మధ్యలో ఎవడో ఒకటి వచ్చి యాడ్ చేస్తాడు. సార్ ఈ సబ్బు పూసుకున్నాను సార్, నేను నవయవనంగా అవ్వలేదు, ఇప్పుడు ఆ కంపెనీ వాడి దగ్గర నుంచి డబ్బులు ఇప్పించండి అని కూడా నువ్వు కేసు వేయచ్చు. దాంతోపాటు సార్ మధ్యలో ఒకటి వచ్చాడు సార్, ఇలా రుద్దుకుంటూ చూపించాడు, అసలు వాడిని చూస్తేనే కొన్నాను సార్, వీడు అడ్వర్టైజ్ చేసేవాడు మధ్యలో మోడల్. ఎవరైనా తప్పుని ప్రోత్సహించడం తప్పే. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం, ఈ ప్రమోట్ చేస్తున్న వారి తప్పు కాదంటారా? ఖచ్చితంగా తప్పు, పొరపాటు వేరు అంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే మద్యాన్ని ప్రమోట్ చేయడం అనేది ఎక్కడా జరగదు. మీరు గమనించండి, ఎవ్వడు కూడా మద్యం తాగండి, ఇది తాగుతుంటే భలే ఉంటుంది మీరు కూడా తాగండి ఎక్కడ చూసారా? సిగరెట్ స్మోకింగ్ మీరు కూడా తాగండి అని ఎక్కడ చూసారా? ఎక్కడ చూడండి, ఏ హీరోలు చెప్పరు. ఓకే, కానీ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ పెట్టండి, దీంట్లో గెలుచుకోండి అంటే చాలా మంది ప్రమోట్ చేశారు. ఎందుకు ఇవి రెండు ప్రమోట్ చేయరు? చెయ్యకూడదు, ఇట్స్ ఎ రూల్. ఇది ఆంధ్రాలోనో తెలంగాణలో కాదు, అక్రాస్ ఇండియా ఒకటే రూల్. ఏ కన్ఫ్యూజన్ లేవు ఎవరికి. ఇక్కడ చేస్తే తప్పు, ఇక్కడ చేస్తే రైట్, ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే రైట్, ఈ బ్రాండ్ చేస్తే తప్పు, ఈ బ్రాండ్, ఇన్ని కన్ఫ్యూజన్స్ లేవు దాంట్లో. ఆల్కహాల్ ఆర్ సిగరెట్ ప్రమోట్ చేయకూడదు అంతే. సో దీనికి కూడా బ్యాక్ డోర్స్ ఎత్తుకుంటారు వాళ్ళు. ఎలా? ఇదే కంపెనీ పేరు మీద ఒక సోడా తయారు చేస్తారు, లేకపోతే మినరల్ వాటర్ తయారు చేస్తారు. అది ఎక్కడ దొరకదు మీకు ప్రపంచంలో, మీకు తెలిసే ఉంటుంది. ఓకే, సో ఏదో 9 PM అనుకుందాం, పేరు చెప్పకూడదు కాబట్టి నేను దగ్గరలో చెప్తున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక 9 PM అనే ఒక బిస్లరీ వాటర్, సారీ మినరల్ వాటర్ ఆర్ 9 PM సోడా అనేది వాడు అడ్వర్టైజ్ చేయాలనుకున్నాడు. సోడా అని కూడా చెప్పాడు వాడు. 9 PM సాయంత్రం అవగానే భలే మజాగా ఉంటుంది, మీరు నేను తాగుతుంటే ఈ యాపిల్ జ్యూస్లో పోసుకొని తాగండి. అది యాపిల్ జ్యూస్ కాదు బేసికల్లీ. ఓకే, సో బ్యాక్ డోర్లు ఎత్తుకుంటున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు వేరే మార్గాలు ఎత్తుకొని వాళ్ళు ఆల్రెడీ దీంట్లో పండిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా. ఇప్పుడు ఇదైతే ఎలా చేస్తున్నారు, ఈ సోడాలు అని చెప్పి మందులని ప్రమోట్ చేయడానికి సోడాలను ఎలా వాడుతున్నారు, అలాగే బెట్టింగ్ యాప్లు వాడు అసలు బెట్టింగ్ యాప్ గురించి ఏం మాట్లాడు, కానీ వెనకాల నడుస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా వాడు ఏదో పని చేసుకుంటుంటాడు, వాడు ఎక్కడ మాట్లాడు, నలుగురు పిల్లల్ని తీసుకొచ్చి క్రికెట్ ఆడుతుంటాడు, వెనకాల ఆ పరి మ్యాచ్ లేకపోతే ఏదో నడుస్తూ ఉంటాయి అనమాట. ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వస్తుంది? కన్ఫ్యూషన్. ఓకే, అమితాబ్ బచ్చన్ గారి మీద ఎందుకు చర్యలు లేవు అంటే అక్కడ ఆయనకి లీగల్. యుఎస్లో ఎందుకు చర్యలు లేవు, అక్కడ వాళ్ళకి లీగల్. లీగల్ అయినంత మాత్రాన అక్రాస్ ఇట్ ఈస్ మోరల్లీ కండెమ్నబుల్. కానీ మోరల్లో ఒక లాజిక్ ఉంది. మోరల్లో నేను తాగుతా బై, నేను స్మోక్ చేస్తారా, నేను పొట్టి బట్టలు వేసుకుంటారా, నా ఇష్టం రా, ఇది నాకు స్వాతంత్రం, నా స్వాతంత్రం, నా స్వేచ్ఛ, నేను పోతే పోతా. నేను ఏమైనా నిన్ను నీ మీద గనిపెట్టి నేను తాగమంటున్నానా? లేదు కదా, నా స్వాతంత్రం ఇది, నేను తాగుతాను. అంటే నువ్వు తాగు, నువ్వు పోతే పో, కానీ నీతో పాటు నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నావు కదా. మరి ఇప్పుడు నువ్వు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తావు, నష్టపోతావు,
ఆ నష్టాన్ని తీర్చుకునేందుకు లోన్ యాప్స్కి వెళ్తున్నావు. దానికి కూడా చెప్తాను. అరే నా కుటుంబం పోతే నా కుటుంబం వాడు అడగాలి కదా, నీకేంటి బాధ? మా ఆవిడ వచ్చి అడగాలి. నేను అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను 4, నీకేంటి బాధ? మా ఆవిడ అడగాలి. అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైనా కుటుంబం రోడ్డును పడేటువంటి పరిస్థితి వస్తే అడగాల్సిన బాధ్యత అయితే మీడియాకి కానీ ఇంకెవరికి లేదంటారా? ఖచ్చితంగా అది వాడి రెస్పాన్సిబిలిటీ. నేను ఎవరికైతే అడిగే అర్హత ఉంటుంది అనేదాన్ని కూడా నేను చెప్తాను. నేను అందుకే ఫస్ట్ నేను చెప్పాను, ఒక 13 ఏళ్ళ నుంచి 20-22 ఏళ్ల లోపు, మహా అయితే 22 వేసుకున్నాం. ఎందుకంటే 20 ఉద్యోగం రావడానికి వాడికి అంత టైం పడుతుంది. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు వల్నరబుల్ కేటగిరీ. అందుకే మనం 18 ఏళ్ల లోపు లేకపోతే మ్యారేజ్ ఏజ్ 21 అని బట్టి వాడికి ఒక మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడే వాళ్ళు ఏదైనా డిసైడ్ చేసుకుంటారని చెప్పి. ఆ తర్వాత కూడా నువ్వు ఇటువంటి చిల్లర పనులు చేసుకుంటుంటే అది నీ రెస్పాన్సిబిలిటీ. అందుకనే కదా మేజర్ మైనర్ అని పెట్టుకున్నాం. అవును, నేను 18 కూడా అన్నట్లు ఒక 21 ఏళ్ల వరకు పిల్లలు ఎవరైతే దీన్ని చూసి బెట్టింగ్లోకి వచ్చి డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారో వాళ్ళ తరపున నాకు ఒక సానుభూతి ఉంది. కానీ మీ ఏజ్లో ఉండేవాడో, మీకన్నా పెద్దవాడో, టీచర్లు, డాక్టర్లు ఇవన్నీ చేసుకుంటూ నేను వాడి వల్ల చెప్పాను అంటే మీరు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఏమాట అంటున్నారో, ఏమయ్యా అది కూడా తెలియదా? జోదం ఆడితే జోదం ప్రమోట్ చేయకూడదు, ఆ మాత్రం తెలియదా? అయ్యా నీకు తెలీదా? ఇన్నేళ్ళు కిందకు వచ్చినాయి, నీకు తెలీదా? నేను చిన్న బాలచంద్రుడుగా నువ్వు, ఆ హీరో చెప్పాడు, ఈ హీరో చెప్పాడు, ఇది రాసుకుంటే తెల్లగా అయిపోతాడు ఎవడన్నా. వాడేదో చెప్తాడు, నీ ఇంగితం ఏమైసి వచ్చింది? అడగాల వద్దా వీళ్ళని? మనం ఏం చేస్తున్నాం? వీళ్ళని మాత్రమే అడుగుతున్నాం. కానీ వీళ్ళ మీద అస్సలు దయదలచకూడదు. ఎవరైతే ఎవరు దయదలచట్లేదు అంటే బెట్టింగ్ కాస్తున్న వారిని ఎవరు దయదలచట్లేదు. కానీ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని మీరు వెనకేసుకొస్తూ ఉన్నారు. అస్సలు విష్ణుప్రియ ఉన్నారు. విష్ణుప్రియకి అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలియదు అని చెప్పి మీరు చెప్పారు. అదేంటి అసలు ఎఫ్ఐఆర్ అంటే తెలియకపోవడం ఏంటి? అంత పెద్ద, ఇప్పుడు ఆవిడ ఒక సెలబ్రిటీగా ఉన్నారు, సోషల్ మీడియాలో సెలబ్రిటీగా ఉన్నారు అంటే నిజంగా అంత ఏజ్ వచ్చింది, మెచ్యూరిటీ లేదా? ఎఫ్ఐఆర్ అంటే తెలియదు. ఇప్పుడు తెలుస్తాయి. ఎందుకంటే అవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన ఫీల్డ్ ఏంటి? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక యాక్టివిజం ఫీల్డ్లో ఉన్నాను, లేకపోతే ఆర్జే ఉన్నాను. ఐ హ్యావ్ టు నో టు టెల్ ద పీపుల్. మీరు ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నారు, అబ్బాయి ఉన్నాడు పాపం, మన కెమెరామెన్, ఆయనకు 20 ఏళ్ళు ఉంటాయి. భయ మీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 25. మీకు తెలుసా ఎఫ్ఐఆర్ అంటే ఏంటో? అంటే ఏంటి చెప్పండి? FIR అంటే ఏంటి చెప్పండి? దానికి ఏదన్నా దానికి అబ్రివేషన్ ఏమన్నా తెలుసా? ఓకే, అది కేసు ఏమన్నా అయితే ఎఫ్ఐఆర్ వేస్తారు. అదే ఎఫ్ఐఆర్ రాస్తారు. అది ఎందుకు రాస్తారు ఏమన్నా తెలుసా? దాంట్లో ఏముంటుందో తెలుసా? అదే అంటున్నాను, ఒక మనిషికి 25 ఏళ్ళు వచ్చినా 27 ఏళ్ళు వచ్చినా మీరు ఏమక్కర్లేదు, ఒక మైక్ వేసుకొని వెళ్ళండి, రోడ్డు మీదకి వెళ్దాం మన ఇద్దరం. అంటే ఎఫ్ఐఆర్ అబ్జర్వేషన్ తెలియకపోయినా అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది కదా. అబ్రివేషన్ గురించి కాదు, అదే అంటున్నాను. ఎఫ్ఐఆర్లో ఏముంటుంది కూడా ఎవరికి తెలియదు. బేసికలీ ఎఫ్ఐఆర్ రిపర్కషన్స్ ఏంటి, ఎఫ్ఐఆర్ ఎందుకు అవుతుంది, ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన వాడు నేరస్తుడా? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది ఎవరైనా ఇవ్వచ్చు, మీరు బాధితులే కానక్కర్లా. మీకు అన్యాయం జరిగితేనే మీరు ఇవ్వక్కర్లా, అవతల వాడికి అన్యాయం జరిగినా మీరు ఇవ్వచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్గా రియాలిటీ ఏంటంటే మీరు వెళ్ళి ఇస్తే కేసు పెట్టారు అంత ఈజీగా. అందులో నేను పోరాడేది దానికోసం. మగాళ్ళు వెళ్తే ఇవ్వట్లేదు, ఆడవాళ్ళకి ఉండే రూల్స్ వేరు, మగవాళ్ళకి ఉండే రూల్స్ వేరు, ఇలా చాలానే ఉన్నాయి దీంట్లో. మీరు అనుకుంటున్నారు ఒక సెలబ్రిటీ అయితే ఆ మాత్రం తెలియదని. ఖచ్చితంగా తెలియదండి, దాంట్లో డౌట్ ఏది. అసలు ఈవిడికే కాదు, చాలా మందికి తెలియదు. ఇంకెవరెవరికి తెలియదు అంటే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు చెప్పండి. సరే మీకు కూడా చెప్తా ఎగ్జాంపుల్. సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నానమ్మా, అతని మీద ఏదో కేసు అయింది అనుకుందాం, ఫస్ట్ టైం అనుకుందాం అతని కేసు, అంత ఎందుకున్నా సరే అనుకుందాం. ఏం చేస్తారు మీరు? అతను నా దగ్గరికి వచ్చి నన్ను ఏదైనా సలహాలు సూచనలు అడిగితే నాకు తెలిసిందల్లా చెప్తాను. అడగకపోతే నా ఫ్రెండ్ కాబట్టి ఒక బాధ్యతతో నేను లాయర్ని సంప్రదించు, పలానా లాయర్ దగ్గరికి వెళ్ళు, నువ్వు చేసింది ఏంటి అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, తన ద్వారా బెయిల్కి ప్రయత్నం చేయి అని చెప్పి ఇది చేస్తా. అరెస్ట్ చేస్తే బెయిల్కి ప్రయత్నం చేస్తారా, లేకపోతే అరెస్ట్ చేపిస్తారా? అరెస్ట్ చేస్తే అప్పటికే చేసి ఉంటే చేస్తే. సో బేసికలీ మీ ఫ్రెండ్ అయినంత మాత్రాన మీరు అన్యాయాన్ని ప్రోత్సహించరు. ఎగ్జాక్ట్లీ కదా. కానీ ఫ్రెండ్కి ఏదో ఒక హెల్ప్ చేద్దాం అనుకుంటారు కదా. ఖచ్చితంగా. ఏ రకమైన హెల్ప్ అది? లీగల్ హెల్ప్ లేకపోతే ఏదో ఒకటి. సో ఇక్కడ జరిగింది ఏంటంటే తేజకి, విష్ణుప్రియకి ఇంకా కొంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది అని తెలిసింది. ఎఫ్ఐఆర్ అయినప్పుడు దాంట్లో ఉన్న సెక్షన్స్ ఇది ఎంతమందికి తెలుసు ఇప్పుడు చెప్తున్నాను కదా, చాలా మందికి తెలియదు. నేను చెప్పే మాట మీకు తెలుసలేదు, ఆనెస్ట్గా మీరు చెప్పండి.
దాంట్లో సెక్షన్స్ పెడతారు. ఫస్ట్ మీకు ఎఫ్ఐఆర్ పైన కనబడేది డేటు, మనిషి ఏ సెక్షన్లో పెట్టారు, ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది, సెక్షన్. దీంట్లో రకరకాల సెక్షన్లు ఉంటాయి. కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్. ఇది తెలుసా? చాలా మందికి తెలియదు. మీరు పోనీ ఇదేనా మీరు ఒప్పుకోండి. తెలిస్తే తెలుసని చెప్పండి, లేకపోతే లేదు. తెలుసు, కొన్ని తెలుసు. ఎంతమందికి తెలుసుంటాయి ఇవన్నీ? సరే, ఈ సెక్షన్స్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐపీసీ పోయి బిఎన్ఎస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ ఏ సెక్షన్ ఉంది, దానికి ఏదనేది చాలా మందికి ఇంకా అవగాహన లేదు. అవును, ఈవెన్ లాయర్లకే చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మన అదృష్టం మనకి గూగుల్ ఉంది కాబట్టి అది కొట్టుకుని టక్మని ఇది కొడితే ఓహో ఇది 420 సెక్షనా, ఇది దీని దగ్గరలో సెక్షనా అని చెప్పాను. సార్ 318 అని పెట్టారు. సరే, నేను చూశాను ఆ 318 అంటే ఏంటి అంటే సంథింగ్ నియర్ టు చీటింగ్. దీనికి మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆ సెక్షన్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష ఒకవేళ కనుక ప్రూవ్ అయితే. 7 ఏళ్ల కన్నా దాటి ఉంటే అటువంటి సెక్షన్స్లో మీకు బెయిల్ నిరాకరించబడుతుంది. అవును, అంతకన్నా తక్కువ ఉన్నవైతే, ఎంత తక్కువ ఉంటే 5 ఏళ్ల కన్నా లోపు ఉంటే దాని తీవ్రత తక్కువ, 3 ఏళ్ల కన్నా తక్కువ ఉండే వాటికి అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. అంటే పిలిచి ఎంక్వైరీ చేసుకుని ఓకే ఒక సంతకం పెట్టుకొని పంపించేస్తారు. ఇది జనరల్ అబ్జర్వేషన్. అవును, కానీ కొన్ని మోటివేటెడ్ కేసెస్ కావచ్చు, కొన్ని హై ప్రియారిటీ కేసెస్ కావచ్చు, ఆర్ వేరే ఈడీ అట్లాంటివన్నీ కూడా ఇన్వాల్వ్ అయిన కేసెస్ కావచ్చు, దీని తీవ్రత ఫస్ట్ రోజు తెలియదు మనకి, 2వ రోజు 3వ రోజు తెలుస్తూ పోతుంది. ఓకే, ఇనిషియల్గా అయినప్పుడు ఇది 318 కదా, దీనికి అంత ఉండదు, మీరు టెన్షన్ పడకండి, మీరు వెళ్ళి కనిపించి ఒక సంతకం పెట్టి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి మీరు వాళ్ళకి ఆనెస్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేసి ఆ సంతకం పెట్టేసి వచ్చేస్తే అయిపోద్ది పని. రాలేదు, మీరు దూరంగా వెళ్ళి అలా కూర్చున్నారు అనుకుంటే అప్పుడు పోలీసులు కొరడా చూపించే అవకాశం ఉంటుంది, అరెస్ట్లో ఇట్లాంటివన్నిటికీ. అంటే లేనిదాన్ని అంతవరకు తెచ్చుకోకండి. ఓకే, సో వెళ్ళి కనబడి మనం అయిపోయేదానికి సెట్ అవుతుంది అని నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు విష్ణుప్రియ గారి మీద కానీ, టేస్టీ తేజ మీద కానీ, లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద కేసులు నమోదైనాయి కదా, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు? 318. మిగతావన్నీ ఐటీ యాక్ట్ 2008లో 66 ఇవన్నీ పెట్టారు. అది అంటే 2008లో చేసిన, బట్ బయటకు మనకి చెప్పుకునేది ఏంటంటే 2017లో మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం 2017లో ఆల్ గ్యాంబ్లింగ్ యాప్స్ ఆర్ బ్యాన్. అది సో మరి దీంట్లో ఇది 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 గ్యాంబ్లింగ్ రాదండి, ఇది వేరే కోణంకి వస్తుందండి, ఇది గేమ్ ఆఫ్ స్కిల్ అండి, ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ అండి, ఇది చేసుకోవచ్చండి, ఇది చేసుకోకూడదండి. సో ఇన్ని బేసికలీ ఎవరు పట్టించుకుంటారు అంటే ఇదే పనిలో ఉండేవాళ్ళు, లైక్ హర్ష సాయి లాంటి వాళ్ళు, లేకపోతే ఇమ్రాన్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైతే వీళ్ళు, అంటే దాంట్లో నేను వాళ్ళ ఎంతవరకు దాంట్లో ఉన్నారో నాకు తెలియదు. బట్ వీళ్ళకి ఏంటంటే ఏది లీగలు, ఏది ఇల్లీగలు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని వాళ్ళకి ఏదో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. మరి హర్ష సాయికి వీటి మీద అవగాహన ఉన్నప్పుడు హర్ష సాయి ఎలా చేశాడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్? అదే ఏం చేశాడు, ఎలా చేశాడు అనేది నేను విన్నది ఏంటంటే, బ్రదర్ వీళ్ళు చెప్పినట్టుగా ఆయన డైరెక్ట్గా ఇప్పుడు డైరెక్ట్గా చెప్పడం కాదు, ఆయన చాలా తెలుగుగా బ్యాక్గ్రౌండ్లో ఏదో పోతూ ఉంటుంది, ఏం చేసుకుంటుంది. నేను చెప్పాను కదా ఇందాక 9 PM లాగా ఇలాంటిది ఏదైనా చేశారంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు అదే దీంట్లో ఉన్నారు కాబట్టి. బట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో నిజానికి వీళ్ళకంతా లేదు, అంటే అంత అవగాహన లేదు. వీళ్ళు ఏంటంటే ఇదే బిజినెస్లో లేరు, వీళ్ళు ఎన్నో ఎండోస్మెంట్లు చేసుకుంటూ పోతుంటారు. కుక్కరు, మిక్సీ, ఫ్యాను, కెమెరా, ఇట్లా ఏమన్నా వస్తే బట్టలు, షాప్స్ చేసుకుంటూ పోతున్న క్రమంలో వీళ్ళకి వచ్చిన ఒకానొక ఇది ఈ బెట్టింగో ఇంకో వాట్ ఎవర్. విచారణకి వెళ్ళారు కదా, విష్ణుప్రియ గారితో మాట్లాడారా? ఆవిడ అసలు నిజంగా తెలియకుండానే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారని మీతో చెప్పారా ఆవిడ? ఖచ్చితంగా. ఏం చెప్పారు? అసలు ఆవిడకి ఏందన్నా చేయకూడదా, ఇదేంటిది అని చెప్పి అంటే ఫస్ట్ అడిగినప్పుడు, అమ్మ నీకు మరీ ఎక్కడో ఉన్నావు నువ్వు, ఇలాంటివి నువ్వు మీడియా ముందు మాట్లాడితే నువ్వు ఇదవుతుంది అంటే అంత అమాయకత్వం. నా మీద వీళ్ళందరూ కావాలని ఇది చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు అనుకుంటుంది ఆ పిల్ల. ఓకే ఓకే. అంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, మీరు దగ్గర నుంచి చూడలేదు, నేను ఆ అమ్మాయిని దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ, అందుకే నేను మిమ్మల్ని మీ వర్షనే అడుగుతుంది. నేను అందుకే ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి కన్నా తేజ చాలా తెలివైనవాడు. విష్ణుప్రియ అమాయకురాలే కావచ్చు, కానీ తేజ చాలా చాలా తెలివైనవాడు. అంత తెలివైనవాడు మరి ఈ బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రమోట్ చేశాడు, ఎలా కేసులో ఇరుక్కున్నాడు? తెలివి వేరు, తెలుసుకొని ఉండడం వేరు. తెలివి అనేది ఆయన చదివింది బీటెక్, ఎంటెక్,
ఎంటెక్ చేశాడు మనిషి. ఓకే. అండ్ ఈజ్ ప్రమోటింగ్ హిస్ బిజినెస్. ఆయనకంటూ ఇరానీ నవాబ్స్ పెట్టుకున్నాడు. సో ఈజ్ డూయింగ్ వండర్ఫుల్. అద్భుతమైన ఇది ఫాలోయింగ్ కూడా ఉంది మనిషి. అవును. సో అటువంటి మనిషికి ఇది తెలియదు అనే విషయాన్ని మీరు నమ్మలేకపోతున్నారు. కానీ మరి కళ్ళ ముందే కనబడుతున్నారు కదా అంతంత పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళని ఈరోజు ఇలా అడుగుతారని వాళ్ళకి తెలీదా? అంటే అంత వీళ్ళకి తెలీదా అంటున్నారు కదా, మరి వాళ్ళకి తెలీదా అంటే ఖచ్చితంగా చాలామందికి లీగల్ మోరల్ అనే కోణంలో మీరు మోరల్ అనేది ఇది ఎప్పుడో తీసవతల పడేయండి. మేము తాగుతాం తిరుగుతాం మా ఇష్టం అనే కోణంలో ఇది చేసుకుంటున్న టైంలో లీగల్ వరకు వద్దాం. లీగల్గా నువ్వు ఎప్పుడు చేసావు చట్టం? 2017లో చేసావు. మరి అంతకుముందు ప్రకాష్ రాజు గారు నిన్న మాట్లాడుతూ ఐఎమ్ సారీ ఇప్పుడు 9 ఏళ్ల క్రితం చేశాను అన్నారు. 9 ఏళ్ల క్రితం అంటే అది 2017 కన్నా అంతకుముందు. అవును. ఓకే, నైతికంగా తప్పు కావచ్చు, కానీ లీగల్గా అంతకుముందు చేస్తే దానికి అప్పటికి చట్టం రాలేదు కదా అని చెప్పి. మరి లీగల్గా అతను చేసింది తప్పు కానప్పుడు మియాపూర్ పోలీసులు అతని పేరుని పెట్టి కేసు ఎందుకు నమోదు చేశారు? అదే ఆయన చెప్పిన మాట అది. మరి ఎవరైతే ఆయన పేరు ఏదో ఉంది, ఎవరైతే ఆ కేసు పెట్టారో ఆయన ఈ ప్రూఫ్ ఇవ్వాలి. సార్ 2017 దాటిన తర్వాత చేసిన వీడియో అని చెప్పి ఆయన ఇచ్చి ఉండాలి. అప్పుడు మనం చూపించవచ్చు. సో ఇవన్నీ కూడా కోర్టులో తేలుతాయి. బట్ ఏదో ప్రస్తుతానికి ఒక వీడియో ఏదో చూపించుంటారు. ఆ వీడియో అప్పటిదో ఇప్పుడు దాన్ని వెరిఫై చేశారో లేదో తెలియదు, పెట్టారు. ఒకవేళ అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా అన్నట్టుగా నేను తీసుకొని వచ్చి పెట్టారా ఓకే అది తెలియదు. నేననేది ఈ లీగల్ కోణం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది జనాలకి ఎంతవరకు చేర్చావయ్యా? ప్రభుత్వాలు ఎంతవరకు దీన్ని జనాల్లోకి తీసుకెళ్లారు మీరు? ఓకే, అంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం 17 చట్టరీత్యా నేరం అనేది మీరు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటారు. 2 ప్రభుత్వాలు కదా, అంతకుముందు ఉన్న ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం. మరి 2 ప్రభుత్వాలు ఎంతవరకు దీన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాయి? ఇప్పుడు ప్రతి ఒక్కడికి తెలుసు ఆల్కహాల్ని లేకపోతే సిగరెట్లని ప్రమోట్ చేయకూడదు. ఎవ్వరు ప్రమోట్ చేయరు, ఎవడు అడగడు కూడా అడగడు. అంతదాకా వెళ్ళింది కదా. సో మరి ఇక్కడ వీళ్ళు అడిగేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. మరి దీని 2 చేయగలిగినప్పుడు దీన్ని ఎందుకు చేయలేకపోయారు? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ కదా. డబ్బులు ఇస్తానంటే చేసే దుర్బుద్ధి ఉన్న వాళ్ళు అయితే మరి దీని గురించి ఎవడన్నా అడుగుంటే ఇది కూడా చేసేవాళ్ళు కదా. ఎగ్జాక్ట్లీ. టేస్టీ తేజ కానీ విష్ణుప్రియ కానీ మరి ఏమంటున్నారు అంటే నిన్న విష్ణుప్రియ విచారణకి వెళ్ళారు కదా, తర్వాత మిమ్మల్ని కలిసారా? కలవలేదు. ఓకే, మీరు మాట్లాడడం ఏదైనా జరిగింది? ఎంక్వైరీ జరిగింది, కొంచెం అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేయడము, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఎక్కడికి వెళ్తాయి, ఇవన్నీ జనరల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంటే ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తే తనకి 90,000 నుంచి ₹1,00,000 వరకు వస్తుంది అంటూ తాను పోలీసుల విచారణలో చెప్పినట్టుగా తెలిసింది. అలాగే ఇప్పటి వరకు మొత్తంగా 15 బెట్టింగ్ యాప్లను తాను ప్రమోట్ చేసినట్లుగా కూడా తను ఒప్పుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజమేనా? అది ఆమె ఏముంటుంది ఒప్పుకుంటుంది. అది బేసికలీ నేను చెప్తాను కదా, ఆ మనిషికి అబద్ధం ఆడడం కూడా రాదు. విష్ణుప్రియ చేసిన చెప్పాడు అదే. నేను ఇప్పుడు అదే చెప్పింది, యాజ్ ఇట్ ఈస్గా దాచిపడడం కూడా రాదు ఆ పిల్లకి. ఓకే, ఎవరన్నా లాయర్లు లేకపోతే అమ్మా ఇలా చెప్పకూడదమ్మా, ఇలా చెప్తే ఇలా అవుతుందమ్మా అని కూడా ఏముండదు, దాచుకోవడం కూడా తెలియదు, ఉండదు. అంటే మేబీ మీరు కొంతమంది అనుకుంటారు బిగ్ బాస్లో చేసే అంత యాక్షన్లు ఇదని చెప్పి, మేబీ కొంతమంది చేస్తుండొచ్చు, కానీ ఆ అమ్మాయి అక్కడ ఎలా ఉందో బయట కూడా అలాగే ఉంటుంది, ఫిల్టర్ ఉండదు. సో ఆ అమ్మాయి తిరిగి చేశాననేది నిజం, నేను చేసింది ఇవి అని చెప్పడం నిజం అని నేను నిజంగానే ధైర్యంగానే చెప్పింది. ఆవిడ చెప్పినవన్నీ మనం ఒప్పుకుంటున్నాం, కానీ ఒకటే ఒప్పుకోలేకపోతున్నాం. ఏంటది? తెలియక చేశాను అనేది ఒప్పుకోవడానికి మనకు కష్టమైపోతుంది. ఎందుకు అంటే అంత పెద్ద సెలబ్రిటీ కదా, తెలియాలి కదా. చాలా మందికి తెలియదు కదా, చెప్పడం వల్ల మీ వర్షన్ అనేది తన వర్షన్ అనేది వెళ్ళగలిగింది. అంతేగాని ఇప్పటి వరకు అందరూ ఏమనుకుంటారు, అంత ఏజ్ వచ్చింది, ఇన్ని సోషల్ మీడియా సైట్స్ అందరికీ నాకు ఇదే క్వశ్చన్, అంత ఏజ్ వచ్చింది అంటే అంతకన్నా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, అంతకన్నా పెద్ద స్టేచర్ ఉన్న వాళ్ళు, వాళ్ళు కూడా తప్పు వాళ్ళందరినీ తప్పు పడుతున్నాం. అందరినీ తప్పు పడుతున్నారు అంటే అందరికీ తెలియలేదు అంటే గవర్నమెంట్ దాన్ని వాళ్ళందరికీ చేర్చడంలో ఫెయిల్ అయింది అని, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఒకళ్ళకి తెలియలేదు, ఇప్పుడు విజయ్ దేవరకొండకి తెలియలేదు, అదే రానా గారికి తెలీదా, ప్రకాష్ రాజ్ గారికి తెలీదా? అంటే సామాజిక అంశాల మీద ప్రకాష్ రాజ్ గారు ఆయన తన గలాన్ని వినిపిస్తూ ఉంటారు కదా, మరి తనకు తెలీదా? ఇది 2017లో వచ్చిన చట్టం అండి. మరి ఆ చట్టం గురించి ఎక్కడ నువ్వు అడ్వర్టైజ్ చేసావు? అసలు 2017లో ఇలాంటి చట్టం ఒకటి వచ్చిందని ఎంతమందికి తెలుసు?
అది చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఆయన ప్రకాష్ రాజ్ గారు తమిళనాడులో యాక్ట్ చేస్తారు, కర్ణాటకలో యాక్ట్ చేస్తారు, బొంబాయిలో కూడా యాక్ట్ చేస్తారు. అన్నిట్లో లేనిది ఇక్కడ ఉంటుంది అని ఆయనకి తెలిసే ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం లేదా? అలాగే విజయ్ దేవరకొండ అయినా సరే దే గో టు బాలీవుడ్ అండ్ ఆల్ అన్ని చోట్ల చేస్తున్నారు. అండ్ రైట్ ఫ్రమ్ ద డే వన్ చేసిన ఫస్ట్ రోజే అది చేయకూడదని ఒక్కళ్ళైనా చెప్పారా? ఇన్ని యాడ్స్ చేసిన తర్వాత ఇవాళ వచ్చి చిత్రగుప్తుడు చిట్టాలు లెక్కేసుకున్నట్టు ఓకే 1 2 3 శిశుపాలుడు తప్పులు లెక్కేస్తున్నాం 100 అయినా ఇప్పుడు వస్తాం అంటే ఏదైనా ఇందాక నేను చెప్పినట్లుగా ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే ఒక చినుకుతో మొదలవ్వాల్సిందేగా. కాదు సార్, నేను అనేది చేసిన ఫస్ట్ రోజు వీళ్ళది దాక్కొని చేయలేదు కదా, కళ్ళ ముందు అందరికీ కనబడుతూనే చేశారు కదా. చేసినప్పుడు ఎందుకు ఒకళ్ళు నోటీస్ పంపించడం కానీ ఒక పోలీసులు అడగడం కానీ? అంటే అప్పటికంటే కూడా ఇప్పటికీ అది నానాటికి పెరుగుతూ ఉంది, దానివల్ల సమాజం మీద చెడు ప్రభావం పడుతూ ఉంది, చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది గ్రహించారు. ఆ రోజే నువ్వు అది చేసి ఉంటే ఇవాళ ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఆ రోజు మొక్క నాటారు, ఇవాళ ఇంత పెద్దదైంది, ఇప్పుడు ఇట్లా పట్టుకొని పీకుతున్నారు అని. అప్పుడే పీకుండొచ్చు కదా. ఓకే ఇప్పుడు చేస్తున్నదైనా మంచి పనే, నేను దీన్ని కాదన్ను ఖచ్చితంగా. కానీ వీళ్ళు తెలియక చేశారు అంటే నమ్మడానికి కష్టం అవుతున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఒకడికి తెలియలేదు సరే, అందరికీ తెలిసి నీకు ఎందుకు తెలియలేదు, నాకు 10 మందికి తెలియలేదు, అరే అంతమందికి తెలుసు సరే, ఈ 10 మంది వేస్ట్ గ్రూప్ అనుకున్నాం. 100 మందికి తెలియలేదు, 1000 మందికి తెలియలేదు అంటే ఇట్స్ ఏ ఫెయిల్యూర్. ఇట్స్ ఒక 10 మంది 100 మంది కూడా ఎక్స్క్యూజ్ చేద్దాం, ఒక 1000 మంది వచ్చారనుకోండి, వాట్ డస్ ఇట్ సే? అందులో ఏ 10th క్లాస్ పిల్లోడో ఎవరో చదువుకొని ఒక ఏదో ఆటో డ్రైవరో రైతు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, సరే వాళ్ళకి తెలియదు అనుకున్నాం. అందరికీ వచ్చే డౌటే, చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఇంత స్టేచర్ ఉన్న వాళ్ళు తెలియదు అంటున్నారు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. గవర్నమెంట్ వాళ్ళకి తెలియజెప్పడంలో ఫెయిల్యూర్ అయ్యారనడానికి ఇదే కదా సాక్ష్యం. ఇంతకు మించిన సాక్ష్యం ఏంటి? ఇంత పెద్ద వాళ్ళు చదువుకున్న వాళ్ళకి కూడా మీ లా వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. సింపుల్. ఒకళ్ళు 10 100 మంది సార్ 1,00,000 మందికి కూడా ఇది తెలియలేదు అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇదే క్వశ్చన్ అడుగుతారా? సార్ వీళ్ళందరూ తెలుసుకోవాలి సార్, వేస్ట్ సార్ అండ్ దట్స్ నాట్ ద థింగ్. అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అందుకే కదా ఇప్పుడు అంటే తెలంగాణ ప్రభుత్వం కానీ అలాగే ప్రముఖ ఐపీఎస్ అధికారి అయినటువంటి విసి సజ్జనార్ గారు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మీద సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఆయన బాధ్యత ఎవరిది సార్? ఆయన ఆర్టీసీ కమిషనర్గా ఆయన చేస్తున్నారు. సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆయనకి ఉంటుంది, అన్వేషకి ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకో పాయింట్, బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. చట్టం ఎవరు చేశారు? నువ్వు చేసావు. జనాలు చెప్పాలి. అందుకే కదా ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతూ ఉంది కదా. ఉక్కుపాదం మోపడం కాదు సార్, ఉక్కుపాదం మోపి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా ముందు మీరు చెప్తే వాళ్ళు అసలు చేసేవాళ్లే కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఇబ్బంది పెడుతున్నాడు, నిజంగా తెలియని వాళ్ళే అనుకుందాం సార్. ఇవాళ ఇబ్బంది పడుతున్నమాట నిజమే కదా. ఇప్పుడు పాపం ఆ పిల్ల ఎగ్జాక్ట్లీ అంటే ప్రభుత్వాలు కూడా నిజంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద ఉక్కుపాదం మోపడంతో పాటుగా అసలు బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్న వారి మీద కూడా ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఉక్కుపాదం ఎందుకు సార్? గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకు? మీరు ఫస్టే అయ్యా చేయకూడదు, హోర్డింగ్లు పెట్టండి, జనాల దగ్గర తీసుకెళ్ళండి అందరి. లేకపోతే 10th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్స్ లో సివిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఒకటి ఏడుస్తుంది కదా, దాంట్లో ఒకటి పెట్టండి ఒక లైన్. 2017లో తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసింది ఈ బెట్టింగ్ యాప్లు ఆడకండి. అసలు యాక్చువల్గా తెలిసింది వాళ్ళకే, ఎందుకంటే ఈ పిల్లలే కదా వల్నరబుల్ ఏజ్. ఎక్కడ పెట్టారు మీరు? ఏదైనా టెక్స్ట్ బుక్ లో పెట్టారా? చెప్పాలి కదా పిల్లలకి. తాగితే పోతావు, తాగకూడదు, తాగితే ఇది నేరం. ఎందుకంటే ఆ ఏజ్లోనే వాళ్ళకి ఇటువంటి హ్యాబిట్స్ అన్ని డెవలప్ అవుతుంటాయి. వాళ్ళని చూసో వీళ్ళని చూసో రేపు భావి భారత పౌరులు వాళ్ళకి కదా నువ్వు చెప్పాల్సింది. ఎగ్జాక్ట్లీ. నువ్వు టెక్స్ట్ బుక్లో పెట్టావా? నాకు ఏ రకంగా నువ్వు చెప్పావు? అవేర్నెస్ కల్పించాలండి. నేను ఇప్పుడు నేను మనసులో ఒకటి అనుకుంటున్నాను, అదేంటి చెప్పండి మీరు, చెప్పండి. లేకపోతే నేను ఎక్కడో ఒకటి రాసుకొని పెట్టుకుంటా, చెప్పండి అదేంటి, ఎలా తెలిసింది అది? ఇప్పుడు గూగుల్లో అసలు నేను చెప్తున్నాను, మీరు కూడా చెప్పండి. నాకు నిన్న అంటే మొన్నటి వరకు అసలు ఈ బెట్టింగ్ అంటే మన మనసులో ఏముందో తెలుసుకోవడం అనేది అసాధ్యం. కానీ అంటే ఏది చట్టబద్ధమైంది ఏది చట్టబద్ధత లేనిది అనేది తెలుసుకోవడం ఈజీయే కదా. ఎవరికే సార్ 100 సెక్షన్లు ఉంటాయి, లేకపోతే 1000 సెక్షన్లు ఉంటాయి, 100 మార్కులు వస్తాయి. ఇవన్నీ ఒక లాయర్ తెలుసుకున్నాడంటే ఒక అర్థం ఉంటుంది, అవసరం ఉన్నవాడు తెలుసుకుంటాడు. కానీ ఏదో పని చేసుకుంటున్నారు. మీరు మరి టెక్స్ట్ బుక్లో పెట్టారా? ఏ హోర్డింగ్లో పెట్టావు? ఎక్కడ ప్రకటన ఇచ్చావు? ఇవాళ పొద్దున్న ఎవరో నాకు వాట్సాప్లో ఒకటి పంపించారు, ఒక చిన్న ఇది మీకు చూపిస్తా. అది దాంట్లో ప్రకటన ఉంది, పలానా పర్టికులర్ ఐపీఎస్ ఆఫీసరు పంపించిన ఒక ప్రకటన.
అయ్యా ఇక నుంచి మీరు బెట్టింగ్ యాప్స్ని చెయ్యకండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇది. ఓకే. శిఖా గోయల్ IPS తన నుంచి వచ్చినటువంటి ప్రకటన ఇది. దీని అథెంటిసిటీ ఏంటో నాకు ఎంతవరకు ఉందో తెలియదు. బట్ వాట్ ఎవర్, ఎవరన్నా ఒక సదుద్దేశంతో పంపించుండొచ్చు, ఒకరికి పంపిస్తే ఒక 10 మందికి పంపించుండొచ్చు. దీంట్లో చాలా క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మరి ఇలాంటివి ఇంతకుముందు ఎందుకు రాలేదు, ఎందుకు చేయలేదు? ఇంకొకటి, అసలు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత వివాదం రాజుకుంటున్నటువంటి నేపథ్యంలోనే దీన్ని బయటికి తీసుకొచ్చింది VC సజ్జనార్ గారు అంటూ కొంతమంది, లేదు ప్రపంచ యాత్రికుడైనటువంటి నా అన్వేష్ అంటూ మరికొంతమంది. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? భయ క్రెడిట్ ఎవరైనా తీసుకోండి, మీరైనా తీసుకోండి, పర్లేదు. సరే, మంచి జరుగుతుంది సమాజానికి, దీనివల్ల కొంతమంది ఆగుతున్నారు, కానీ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఇబ్బంది పడుతున్నారు? తెలియక ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. తెలియక చేసిన వాళ్ళు, ప్రమోట్ చేసిన వాళ్ళు, తెలిసి చేసిన వాళ్ళు పడితే నాకేం బాధ లేదు. కానీ తెలిసి చేసిన వాళ్ళు చాలా తెలివిగా చేస్తారు, తెలియక చేసిన వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇక్కడ తెలిసి చేస్తుంది ఎవరు, తెలియక చేస్తుంది ఎవరు, మీరు చెప్పండి. మీరు ఇంతకుముందే చెప్పాను కదా, తెలిసి చేసిన వాళ్ళు మీకు ఎప్పుడు దొరకరు. వాళ్ళ మీద కూడా కేసులు నమోదైనగా అవుతాయి. తీసుకురండి స్టేషన్కి. ఓకే, విచారణకు పిలవలేదనా? మీరు అంటున్నారు ఈ వాళ్ళ దాకా విచారణకు వచ్చింది ఎవరండి? నేను చెప్పిన ఆర్టిస్ట్ తేజ కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, లేకపోతే రీతు కావచ్చు, వీళ్ళే వచ్చారు కదా. మరి వాళ్ళు ఎక్కడ వస్తున్నారు? ఎవరైనా వచ్చారంటే అది మా వాళ్ళే. ధైర్యంగా గర్వంగా చెప్తున్నా, పోలీసులకి సహకరించడానికి. గర్వంగా చెప్పడానికి ఇక్కడ ఏముంది అంటే సోషల్ మీడియాలో కూడా తప్పుని ఒప్పుకోవడం కూడా ఆనెస్ట్ గా వచ్చి చెప్పడం. అంత ఆనెస్ట్ గా వచ్చి చెప్పింది, సార్ నేను ఇన్ని చేశాను సార్, అవును సార్ అన్ని చెప్పింది కదా తను. మీరు లేదు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని దాక్కొని ఒక వారం రోజుల తర్వాత ఎప్పుడు కనబడింది అనుకోండి, లేకపోతే వారం రోజుల తర్వాత, లేకపోతే నేను రాను నోటీసులు పంపించుకోండి అని చెప్పింది అనుకోండి, అది ఇంకా పెద్ద తప్పు. తప్పో ఒప్పో, దే హ్యావ్ దట్ ఆప్షన్, దే హ్యావ్ ఆల్ ద లీగల్ రైట్స్, దే కెన్ ఎక్సర్సైజ్. బట్ మా టీం నుంచి ఉన్న నా ఫ్రెండ్స్ ఎవరైతున్నారో తెలియక చేశారు, వాళ్ళు వచ్చి తప్పు తెలుసుకున్నారు, కన్ఫెస్ చేసుకున్నారు, వెళ్ళారు. అందరికన్నా ముందు వచ్చింది మా వాళ్ళే. ఓకే, వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు అని పట్టుకోవడానికి ఫస్ట్ పునాది వేసిందే వీళ్ళు కదా. మీరు ఇంకా ఇలాగే వీళ్ళని తిట్టుకుంటూ పోతే, అబ్బాయి తిట్టడం కాదు, నిజంగా ఇప్పుడు వాళ్ళతో నాకేం వ్యక్తిగత కాదు, నేను భేదాలు లేవు. కానీ అంత సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వారు ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోకుండా ఒక తప్పు ఒప్పుకోవడం, ఆ ధైర్యం అందరికీ ఉండదండి. నేను తప్పు చేశాను అంటే, లేదు వాడి వల్ల చేశాను, వీడి వల్ల చేశాను, ఇటువంటివి కాదు. అయింది రైట్ సార్, ఇది సార్ అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పారు. ఓకే, అంటే ఇక మీదట వాళ్ళు ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకొని నిజంగా తప్పు చేసేటువంటి అవకాశం లేదంటారా? అది చాలా చిన్న విషయం సార్, తప్పు చేయరు. ఓకే, దీనికి తోడు నిజంగా వాళ్ళ వల్ల ఎవరన్నా సరే అన్యాయం అయ్యారా ఈ ప్రకటన చూసి, అంటే మీ ఏజ్ వాళ్ళు అంతకన్నా పై వాళ్ళు కాదు, ఎవరన్నా పిల్లలు మీ ఏజ్ వాళ్ళు అయ్యారనుకోండి, ఏం కాడరా నీకేం ఇంగితం, బట్ ఎంతకన్నా 20 ఏళ్ళ కన్నా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో కాలేజీలో చదువుకుంటూ, మైనర్లు కూడా కాదు, నేను 20-22 ఏళ్ళకి కూడా అనుకున్నాను, ఎందుకంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వడానికి ఆ టైం పడుతుంది. వాళ్ళ కాళ్ళ మీద నిలబడే ఏజ్ నా దేశంలో మేజర్ అని. సో 21-22 అనుకుందాం. ఈ 22 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తూ, డిగ్రీ కాలేజ్ వెళ్తూ ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని బెట్టింగ్లో పెట్టి నష్టపోయి, ఆ ఫీజులు కట్టడం ఇంట్లో చెప్పలేక ఇది అయిపోయి సతమతం అయిపోయి చదువు ఆపేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతుంటారు. సో ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ ఏజ్లో గ్రూప్లో ఉన్న వాళ్ళు, నష్టపోయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సహాయం చేద్దామని మేము వెళ్తున్నాం. మీరు జస్ట్ అంటున్నారు ఒక మాట, మేము చెయ్యం సార్, చేయకపోవచ్చు, చేసిన దానికి సారీ చెప్పచ్చు, దట్స్ ఎ సింపుల్ థింగ్. బట్ ఈ కార్యక్రమం చేయబోతున్నాం. అవునా? ఎవరెవరు కలిసి? అందరూ మా బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ టీం, ఓకే. అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారు ఉన్నారో, ఎవరి మీద అయితే కేసులు నమోదైనాయో వారితో మీరు కలిసి చేయబోతున్నారా? ఎస్. ఓకే, నిజంగా అటువంటి కార్యక్రమాలు చేస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం మీకు. అదే అంటే 100%. ఇప్పుడు ఏదైనా సరే ఒక మంచి డిస్కషన్ పాయింట్ స్టార్ట్ అవడం వల్ల జనాల్లోకి వెళ్ళింది ఇది. కానీ ఇది ఎక్కడ ఎంతవరకు చేశారు మీరు? ఒక ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఆపుతున్నారు ఇప్పుడు. ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఆర్ సెలబ్రిటీస్ మాత్రమే ఇంకా ప్రమోట్ చేయకుండా ఆగుతారు.
ఈ మందు సిగరెట్ని ఎలా అయితే ఏ సెలబ్రిటీ ప్రమోట్ చేయట్లేదు, ఒకప్పుడు మీకు తెలుసలేదు, మేబీ మన చిన్నప్పుడు మనం యాడ్స్ కూడా చూసుంటాం, ఈ చార్మినార్ అని చెప్పి ఎవరు తాగుతూ చేసేవాడు, మీరు చూసుంటారు. అప్పుడు హీరోలు పెద్ద పెద్ద మోడల్స్ కూడా వచ్చి ప్రమోట్. ఇప్పుడు అట్లాంటివి ఎక్కడ కనబడవు మీకు. ఎందుకంటే యాజ్ అ రూల్ అది ఎప్పుడో వచ్చింది, ఒక సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం వచ్చిన తర్వాత అప్పటి నుంచి మెల్లమెల్లమెల్లగా అవేర్నెస్ పెరిగింది. అవి పోవడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టింది. ఈ లోపల తెలియక చేసిన తప్పులు ఆ యాడ్లన్నీ వచ్చి వాళ్ళ మీద కేసులు పడ్డాయి, ఇవన్నీ అయినాయి. ఒక చట్టం ఉందని తెలియదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం నిజంగా ఎలా అయితే ఈ రెండింటిని ఇప్పుడు ఎవరు ప్రమోట్ చేయట్లేదో అలాగే దీన్ని కూడా ప్రమోట్ చేయరు. కానీ ఇవి ప్రమోట్ చేయనంత మాత్రాన తాగట్లేదా జనాలు? సిగరెట్లు తాగట్లేదా? మందు తాగట్లేదా? మందు తాగి చచ్చిపోవట్లేదా? వీళ్ళు ప్రమోట్ చేయనంత మాత్రాన ఇది తప్పు చేసేవాడు ఎలాగైనా తప్పు చేస్తాడు, కానీ తప్పు చేసేదానికి మనం కారణం కాకూడదు కదా. అది సెకండరీ. అసలు మన మోటివ్ ఏంటి? మన కారణం కాకుండా ఉండడం కాదు, ఇది ఆపడం కదా మన మోటివ్. అవును, వాళ్ళని రక్షించడం కాదు కదా, జనాలను రక్షించడం అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేయనంత మాత్రాన తాగడం ఆగుతుందా? సిగరెట్లు ఆగుతున్నాయా? అలాగే ఇది కూడా ఆగదు. ఎప్పుడు ఆగుతుంది? నువ్వు అసలు బెట్టింగ్ యాప్స్ ఆడిన వాళ్ళని అరెస్ట్ చేసిన రోజు. ఓకే, రేపు ఎల్లుండి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, పోండి, ఓ 10 మంది లోపలేయండి, కెమెరాలు అన్నీ పట్టుకెళ్ళండి, చూపించండి. అమ్మో బెట్టింగ్ వేస్తే నా పని అయిపోద్దురో అనే భయం ఇప్పుడు ఆ సెలబ్రిటీస్లో, అమ్మో ప్రమోట్ చేస్తే నా పని అయిపోద్దురో అనే భయం ఎలా వచ్చిందో, అమ్మో ఆడితే నా పని అయిపోద్దురో అనే భయం నువ్వు ఎప్పుడైతే క్రియేట్ చేస్తావో, దిస్ ఈజ్ ఓన్లీ హాఫ్ డన్ జాబ్, దిస్ ఈజ్ ఫుల్ డన్ జాబ్. ఓకే, ఇది ఫుల్ డన్ కూడా. సో ప్రభుత్వం కూడా నిజంగా ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోక తప్పదు. నిర్వాహకుల సంగతి పక్కన ఆడినోని పట్టుకోండి ఫస్ట్. నిర్వాహకులను పట్టుకోవాలంటే ఎన్ని లక్షల మందిని పట్టుకోవాలి? లక్షల మందిని పట్టుకోవద్దు సార్, ఓ 10 మందిని పట్టుకోండి, అది 1,00,000 సార్లు చూపించండి చాలు, భయం మొదలవుతుంది. నేను అనేది అదే, 1,00,000 మందిని పట్టుకోకర్లా, ఓ 10 మందిని పట్టుకోండి, 100 మందిని పట్టుకోండి, చూపించండి మీడియాలో. ఓకే.